ఇంతింతై వటుడింతై అన్నట్టుగా నారా లోకేష్ పరిపూర్ణ నాయకుడిగా వేగంగా ఎదుగుతున్నారు. అందలాన్ని ఎక్కించేది వారసత్వం కాదు, అర్హత అని పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు. ఆ మాటకి నిలువెత్తు తార్కాణంగా నిలిచారు నారా లోకేష్. వారసత్వంతో మాత్రమే కాకుండా అర్హతతో అందలాన్ని సాధించుకున్న యువతరం నాయకుడు నారా లోకేష్. వైసీపీ పిశాచాలు నారా లోకేష్ రాజకీయ అడుగులు ప్రారంభించుకుందే ఆయన్ను టార్గెట్ చేసి పప్పు పప్పు అని విష ప్రచారం చేసిన, ఆహార్యాన్ని ఆహారపు అలవాట్లను ఎద్దేవా చేస్తూ బాడీ షేమింగ్ కు పాల్పడినా లెక్క చేయకుండా తన కృషితో పట్టుదలతో తాను పప్పు కాదని వైసీపీ నాయకుల తుప్పు వదిలించే నిప్పు అని నిరూపించుకున్నారు. యువకులం పాదయాత్ర సమయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్క చేయకుండా ముందుకు సాగారు. ఫలితంగా పార్టీని, వ్యక్తిగత గ్రాఫ్ ని కూడా పెంచుకున్నారు. అత్యంత కీలకమైన సమయంలో అధికార పార్టీని గద్దె దించడానికి తన వంతు భాగస్వామ్యాన్ని అందించారు. 2019 ఎన్నికలలో తాను 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయానని, 2024 ఎన్నికల్లో 50,000 ఓట్లతో గెలుస్తానని ప్రకటించి అంతకు మించి మెజారిటీతో విజయం సాధించి సత్తా చాటారు. అది తెలుగుదేశం పార్టీకి పట్టులేని నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తేనే తాను నాయకుడు అనిపించుకుంటానని చెప్పారు. ఆ ఒక్క మాటితోనే తాను వారసుడు కాదు, నాయకుడనే విషయం ప్రూవ్ చేసుకున్నారు. ఈ విజయంతో ఇప్పటి వరకు వైసీపీ విమర్శలు, వ్యాఖ్యలు, ఆరోపణలు, ఎగతాళి మాటలు అన్ని గాలిలో కలిసిపోయాయి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి అచ్చిరాని స్థానం మంగళగిరి. అటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకుని తొలి ప్రయత్నంలోనే ఓడిపోయిన తర్వాత పార్టీ అగ్రనేతలు లోకేష్, శ్రేయోభిలాషులంతా కూడా ఆయన మంగళగిరి విడిచి మరో సేఫ్ స్థానం నుంచి పోటీ చేయాలని కోరారు. అయితే లోకేష్ ఓడిన చోటే గెలిచి చూపిస్తారని పట్టుబట్టి మరీ మంగళగిరిని ఎంచుకున్నారు. మంగళగిరి నుంచి లోకేష్ రెండో ప్రయత్నంలో ఘన విజయం సాధించారు. అది ఇలాంటి విజయం కాదు, పార్టీకి పెద్దగా పట్టులేని నియోజకవర్గం నుంచి లోకేష్ ఏకంగా 90,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. లోకేష్ లో విజయ గర్వం అనేది ఇసుమంతైనా కనిపించడం లేదు సరికదా. గతం కంటే ఎక్కువ సమయం జవాబుదారీతనంతో పరిశీలకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రజానేతగా జన హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రస్తుతం తన పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ సమయంలో గురువారం మడకశిరలో పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి వామపక్ష నేతలు ఏవైనా సమస్యలను తీసుకుని వెళుతూ మెమరాండం సమర్పించే అవకాశాలున్నాయన్న అనుమానంతో పలువురు కమ్యూనిస్టు నేతలు అదుపులోకి తీసుకున్నారు. మడకశిర పర్యటన సందర్భంగా పోలీసులు అదే తప్పు మళ్లీ చేశారు. దీనికే లోకేష్ కమ్యూనిస్టులకు సారీ చెప్తూ ట్వీట్ చేశారు. అసలు ఒక రాజకీయ నాయకుడు సారీ చెప్పడం అనేది ఇప్పటి రాజకీయ వాతావరణంలో ఎవరు కనీసం ఊహించలేరు. అటువంటిది నారా లోకేష్ సారీ చెప్పారు. ఆయన పరిణితి, హుందాతనం, వినయం, జవాబుదారీతనం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.